అందరికీ నమస్కారం. ఇది మయూర శిఖ. మయూర శిఖ అని ఎందుకంటారంటే నెమలి పింఛంలా ఉంటుంది అన్నమాట. నెమలి పింఛం అంటే నెమలి పింఛం అంటే తోకలో ఉండే ఇది కాదు, నెత్తి మీద ఉంటుంది పైన. అది శిఖ. శిఖ అంటే తల మీద ఉండేది శిఖ. అందుకే మయూర శిఖ అంటారు. మయూర శిఖ అని నెమలి నెత్తి మీద ఉన్నట్టు ఉంటుంది అనమాట. అందుకని మయూర శిఖ అని దీని పేరు. ఇది చాలా అరుదైన మొక్క. ఇప్పుడు అక్కడక్కడ ఉంటుంది, ఉన్న చోట విపరీతంగా ఉంటుంది, కానీ లేని చోట ఇంక ఉండదు. రెండు, దీనికి నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా అక్కడ అంతరించిపోద్ది, అక్కడ ఉండదు, ఆ ప్లేస్లో ఉండదు అనమాట. నెగిటివ్ వైబ్రేషన్ ఉందనుకోండి అది చచ్చిపోద్ది అనమాట. ఎక్కడన్నా మన ఇంట్లో ఎవరికైనా అదే ఇల్లు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా చూడాలనుకోండి, ఈ మొక్క తీసుకెళ్ళి పెట్టి ఒక వారం ఉంచామనుకోండి, 15 రోజులు, ఇది ఎండిపోయింది అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. అప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఉప్పు, 1 కేజీ ఉప్పు మూట కట్టి, రాగిలికేసి మూట కట్టి ఇంట్లో ఏదో మూల నుంచి 3 రోజులు బయటపడాలి. అప్పుడు మళ్ళీ మొక్క పెట్టి చూడండి, అది సేఫ్గా ఉందనుకోండి, నెగిటివ్ అనేది పోయినట్టు. కానీ మొక్కలు సంపాదించడం కష్టం. మన ట్రైబ్స్ మన ఎగ్జిబిషన్స్లో పెడతాం కదా, వనజీజన్లో ఎగ్జిబిషన్ పెడతాం, అక్కడ ఈ మొక్కలు అమ్మే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ కోసం వాళ్ళు తీసుకెళ్తారు, అలా మీరు తీసుకెళ్ళచ్చు. రెండు, అదే అదే అసలు విషయం. నేను మొక్క పెరగాలన్నా చాలా దానికి నచ్చాలి, ఆ ప్లేస్ నచ్చపోతే ఉండదు అనమాట. అందుకని ఎంత నచ్చితే అంత అందంగా, అంత గుబురుగా పెరుగుద్ది అనమాట. అది మొక్క చూడగానే మనకి ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట. వైబ్స్ చూడగానే మనం ఫీల్ మారిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఎక్కడ దొరుకుతుందంటే యాక్చువల్గా పాత గోడలు, పురాతన గోడలు, నాచు పట్టేసినవి ఆలయాలు, పాత రాతి ఆలయాలు, వాటి మధ్యలో చిన్న చిన్న గాడులు ఉంటాయి, గ్యాపులు. ఆ గ్యాపుల్లో వస్తుంది అన్నమాట. వచ్చి వర్షాకాలం, శీతాకాలం బాగా అందంగా ఉంటుంది, గోడంతా గ్రీన్గా ఇలా పెరిగిపోతుంది. ఎండాకాలం అంతా ఎండిపోతుంది. ఎండిపోయి దీని ఆకు కింద విత్తనాలు ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి గోడను పట్టుకుంటాయి. మళ్ళీ వర్షం పడంగానే మళ్ళీ అవన్నీ ముడుస్తాయి అన్నమాట. ఇది ఆ ప్లేస్ నచ్చింది అనుకోండి, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలైనా పోదు. ఇంకా 500 సంవత్సరాల క్రితం కోట చూశాను ఒకసారి నేను, ఏదో ఒక దేవాలయం. ఆ గోడ మీద ఎప్పుడో ఉండేది, ఇప్పటికీ ఉంది అక్కడ. అక్కడి నుంచి కూడా కొన్ని మొక్కలు తెచ్చాం మేము, శాంపిల్ చిన్న చిన్న తెచ్చి మనం చేసాం. మన గోవిందపురం నర్సరీలో బాగా ఎందుకో లక్కీగా మేము గోడ కట్టి వేద్దాం అనుకున్నాం. పాత రాళ్ళు తెచ్చి గోడ కట్టి వేయాలి యాక్చువల్గా అయితే బతకాలంటే. ఇది ఎందుకంటే అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, చేస్తే బాగా పెరుగుతుంది. కుండీలు వేస్తే ఎలాగా ఇసురోమని ఉంటుంది అనమాట, మామూలుగా పెరగదు సహజంగా. కానీ నాకు నచ్చింది అన్న ప్లేసు, ఇంకా ఎంత చూసే అంత అందంగా వెలిగిందో. అలాగా గోవిందపురంలో ఏం చేసామంటే గోడ కడదాం అనుకున్నాం, ఈ లోపల వచ్చేసినాయి మొక్కలు. ఏం చేయలేదు, అందాక ఇలా కుండీలో పెట్టేసాం, చూద్దాం ఇలా గోడ కట్టి లోపల అని అనుకున్నాం. లక్కీగా మీద మొత్తం అన్నీ బతికేసి అలా నిండుగా వచ్చాయి అన్నమాట. అంటే ఇంకా ప్లేసు, ఈ మొక్క ప్లేస్ నచ్చిందంటే ఏ మొక్క అయినా బతికేస్తా అక్కడ. అలా మయూర శిఖ అనేది అసలు అద్భుతమైన మొక్క. మామూలుగా అయితే థ్రోట్ క్యాన్సర్లో దీన్ని మించింది లేదు. ఇది కానీ మనం బాగా పండించి ఎక్కువ డెవలప్ చేసి దీని నుంచి కానీ మనం తీసుకుంటే ప్రివెంటివ్ క్యాన్సర్ కూడా అలా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఎలా మనం వాడుకోవచ్చు. ఇది సేఫ్, ఇదేమి ఇందులో పాయిజన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఇది చాలా సేఫ్, అంటే సురక్షితంగా వాడుకోవచ్చు అన్నమాట. దీనివల్ల ఏ ఇబ్బందులు ఉండవు, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. టీబీ పేషెంట్స్ క్షయ అంటాం మామూలుగా. ఒకప్పుడు చాలా ఆ వ్యాధితో చనిపోయారు పాపం. టీవీలో కూడా యాడ్లు, సినిమాకి వెళ్తే మధ్యలో మనకి క్షయ గురించి బాగా వచ్చి ఒకప్పుడు, తర్వాత హెచ్ఐవి యాడ్స్, ఇప్పుడు సినిమాకి వెళ్తే క్యాన్సర్ యాడ్లు వస్తున్నాయి అనుకోండి సినిమాల్లో. అయితే క్షయ అనేది ఒకప్పుడు చాలా ప్రమాదకరం. క్షయ ఉంటే పేషెంట్ని ఊరు చివర దూరంగా పెట్టేసి అన్నం కూడా దూరం నుంచి ఇలా కర్రతో తోసిన రోజులు చూశాను నేను. అంత అలా ట్రీట్ చేసేవారు పాపాలని, అంత దారుణంగా ఉండేది అది అంటువ్యాధని. సో మన ఆయుర్వేదంలో దానికి చాలా పరిష్కారాలు ఉన్నాయి. సో అది బాగా ప్రబలైన తర్వాత ఏంటంటే అలోపతి మోడర్న్ సైన్స్లో మంచి మందులు వచ్చాయి. ఒక కోర్సు లాగా 6 నెలలు వాడిస్తున్నారు. దానివల్ల బాగా కంట్రోల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా టీబీ ఉన్నా కామన్, అందరికీ మేము పట్టించుకోవట్లేదు.
అయితే ఇప్పుడు మనం ఆ టీబీ క్షయ ఏదైతే ఉందో, ఆ సిమ్టమ్స్ ఏదైతే ఉందో, టెండెన్సీ ఏదైతే ఉందో, అది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కోర్స్ వాడుకుంటున్నా మయూరశిఖ ఆకులు ఎండబెట్టి పొడి చేసుకుని ఒక 50 గ్రాములు మయూరశిఖ పొడి, ఆకుల పొడి, ఒక 10 గ్రాములు మిరియాల పొడి కలిపి ఉంచుకొని దానిలో చిటికెడు రోజు పొద్దున్న సాయంత్రం ఒక అరకప్పు గోరువెచ్చని నీళ్ళలో చిటికెడు పొడి వేసుకుని పొద్దున్న సాయంత్రం తాగితే తొందరగా ఆ క్షయవ్యాధి నుంచి బయటపడతాం అనమాట. రెండు, ఆ టీబీ వచ్చాక సన్నగా అయిపోతాం, చిక్కిపోతాం అనమాట. ఇది వేయడం వల్ల క్షయ పోతుంది, మంచి ఆకలేసి విపరీతంగా ఆకలేసి జీర్ణశక్తి పెరుగుతుంది, తిన్నది వంట పడుతుంది, వెంటనే మళ్ళీ ఒళ్ళు వచ్చి బొద్దుగా తయారవుతాం. ఇక లైఫ్లో రాదు టీబీ అనేది, ఇంకెప్పుడు రాదు అనమాట. అలా మయూరశిఖ ఆకుల పొడి 50 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు సీసాలో వేసుకుని, ఇది మాత్రం మోతాదు ఒక చిటికెడు పొడి, లేక పావు చెంచా, అరకప్పు గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని పొద్దున్న సాయంత్రం. మీరు ఏ మందులు వాడుతున్నా, హోమియోపతియా, ఆయుర్వేదమా, ఇంగ్లీష్ మందులా, టీబీ కోర్సా, మీ ఇష్టం. ఏ మందులు వాడుతున్నా దానికి సపోర్టివ్గా వాడుకుంటే ఆ మందులు బాగా పనిచేస్తాయి, ఇంకా తొందరగా కోలుకుంటారు అన్నమాట. నమస్కారం.